పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నమే ఈ వీడియోగా భావించండి. 1953 వరకు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. సో, ఇది పరిస్థితి. సో, 1953 అక్టోబర్ 19 వరకు చివరి అంటే ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా విడిపోవడానికి ముందు 1953 అక్టోబర్ 19 వరకు ముంబాయి ప్రసాద్, అంటే ఇప్పుడు ముంబై అంటున్నారు, అప్పుడు బొంబాయి ప్రసాద్, వీరమాచినేని ప్రసాద్ జనరల్ సెక్రటరీ మెయిన్ ఉంటుంది. కాంగ్రెసు, తెలుగుదేశం, బీజేపీ వీటికి అధ్యక్షుడు మెయిన్ ఉంటుంది. వామపక్ష పార్టీలు, ఎర్రజెండా పార్టీలకు ప్రధాన కార్యదర్శి మెయిన్ ఉంటుంది. సో, ఇది రష్యా మోడ్గా మనం భావించవచ్చు. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రధాన కార్యదర్శి చాలా ప్రధానమైంది వామపక్షాలకు సంబంధించి. ఊర్జో పార్టీలకి, ఇతర ప్రాంతీయ పార్టీలకు అధ్యక్షుడు మెయిన్ ఉంటాడు. సో, 1953 అక్టోబర్ 19 వరకు వీరమాచినేని ప్రసాద్, అంటే ముంబాయి ప్రసాద్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 1953 ఖమ్మం జిల్లా ఏర్పడ్డాక 1954 నుంచి 64 వరకు 1954 నుంచి 64 సంవత్సరం వరకు నల్లమల గిరిప్రసాద్ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1965లో అంటే 1964లో కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎంగా విడిపోవటం, నల్లమల గిరిప్రసాద్ గారు న్యూట్రల్గా ఉండటం. ఈ క్రమంలో 1965లో కొద్ది నెలలు టీబీ విఠలరావు, తర్వాత 1966 నుంచి 10 నెలల పాటు సర్వదేవ భట్ల రామనాథం గారు, సర్వదేవ భట్ల రామనాథం ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సిపిఐ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1967 భద్రాచలం జరిగిన మహాసభలో పువ్వాడ నాగేశ్వరరావు 1967 నుంచి 1983 వరకు ఎమ్మెల్సీగా అది పనిచేశారు. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎమ్మెల్సీగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పదవికి రిజైన్ చేసి ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధిగా శాసనమండలి అడుగుపెట్టారు. ఇంకా 1983 నుంచి 95 వరకు టీవీ చౌదరి, తుళ్ళూరు వెంకయ్య చౌదరి, కొనిజర్ల మండలం తనిఖీలకు చెందినటువంటి నాయకుడు. ఈయన 1983 నుంచి 1995 వరకు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1995 నుంచి 2005 దాకా 1995 నుంచి 2005 జనవరి 26 దాకా సిద్ధి వెంకటేశ్వర్లు, అల్లీపురం కొత్తగూడెంకి సంబంధించినటువంటి నాయకుడు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు 1995 నుంచి 2005 వరకు. సో, ఆ రోజు కోనంనేని వర్సెస్ సిద్ధి అని భద్రాచలం మహాసభలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో, 1995లో సో అప్పటికి చాలా స్ట్రాంగ్గా ఉండేది ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ. సో, కొన్ని రాజకీయ పొందికల వల్ల ఇదయ్యారు. తర్వాత మళ్ళీ సిద్ధి వెంకటేశ్వర్లు రిలీవ్ అయిన తర్వాత 2005 నుంచి 2009 వరకు కోనంనేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సో, తను కొత్తగూడెం ఎమ్మెల్యే ఎలక్ట్ కావడంతోనే రిలీవ్ అయ్యారు. దాని తర్వాత 2009 నుంచి 2018 వరకు బాగో హేమంతరావు, నెలకొండపల్లి మండలం మోటాపురం, ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ టైంలోనే తెలంగాణ విభజన జరగటం, జిల్లాలు ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలకు మారటం, కొన్ని సమీకరణలు మారి. సో, దాని తర్వాత 2018 నుంచి 2024 దాకా పోర్టు ప్రసాద్, సో నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామవాస్తుడు. ఇక్కడ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి అనేక సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండటం. సో, పార్టీ గుర్తించి 2018 నుంచి 2024 తన ఆకస్మిక మరణం వరకు ఆయన కార్యదర్శిగా ఉన్నాడు. బ్రతుకుండి ఉంటే ఆయన కొనసాగి ఉండేవాడు అనేది ఒక టాక్. 2025 జూలై నుంచి దండి సురేష్, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా ఇప్పుడు ప్రస్తుతం అది మున్సిపాలిటీగా మారింది. ఏదిలాపురం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. తను అక్కడి నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ గ్రామం వస్తాడు. ఆ జిల్లా ప్రధాన కార్యదర్శికి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నారు. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.